హాయ్ అండి. మై నేమ్ ఈజ్ మహబూబ్ బాషా అండి. యాక్చువల్లీ ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అండి. లాస్ట్ టైం ఐ మిస్డ్ విత్ మార్జినల్ కట్ ఆఫ్ అండి ఏపీపీఎస్సి గ్రూప్ 2. ఓకే, దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్ అన్ప్రెడిక్టబుల్ యూపీఎస్సి. This is my first video also. In this video, I am going to reveal the sources of APPSC Group 1 prelims which is happened in 2024. Okay, from where APPSC directly pick up the questions. Okay, the source of questions, everything I decoded అండి. ఫ్రమ్ టుడే ఈ ఫస్ట్ వీడియో నుంచి మనం స్లోలీ వి విల్ అన్లాక్ ఫ్రమ్ వేర్ ఏపీపీఎస్సి ఆస్క్డ్ ద క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎకానమీ ఈజ్ హైలీ డైనమిక్ సబ్జెక్ట్, రైట్? సో ఇన్ 2024 when I saw the question paper I got scared అండి, because very very tough questions are there. Yeah, they directly taken questions and asked from one source అండి. Now I'm going to show you one by one. Okay, they don't follow any specific book అండి, because it is highly dynamic కదా. So all questions whatever asked in APPSC, previously conducted APPSC Group 1 2024 prelims, they directly taken from current affairs. ఆ కరెంట్ అఫైర్స్లో ఎగ్జాక్ట్గా విచ్ సోర్స్ అనేది నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఓకేనా, లెట్స్ గో. ఓకే అండి, 2024 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లో సెట్ ఏ అండి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 2024 ప్రిలిమ్స్ ఆల్రెడీ జరిగింది కదా. అందులో సెట్ ఏ క్వశ్చన్ పేపర్ నుంచి నేను క్వశ్చన్ తీశాను. సెట్ ఏలో క్వశ్చన్ నెంబర్ 22, సెట్ ఏ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 82 అండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 82. అందులో క్వశ్చన్ చూడండి. రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ క్వశ్చన్ పేపర్ అండి, సో ఐ ఫర్గాట్ ఇన్ మై హోమ్, సో దట్స్ వై ఐ రైట్ ఇన్ పేపర్. సో ఇప్పుడు జిరాక్స్ తీసుకోవాలంటే 60 రూపీస్ పే చేయాలి. సో రాస్తే బెటర్ అనుకుని ఐ ఫెల్ట్, సో దట్స్ వై ఐ రైట్. చూడండి, హ్యాండ్ రైటింగ్ అంతా ఫోకస్ చేయదండి. క్వశ్చన్ చూపిస్తున్నాను. 82, క్వశ్చన్ నెంబర్ 82 చూడండి. దిస్ వన్ సెట్ ఏ అండి క్వశ్చన్ నెంబర్. అండ్ అగైన్ వన్ థింగ్ టు మెన్షన్, ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్, నేను ఏదో క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది అలాంటివి ఏం కాదు. ద పర్పస్ ఆఫ్ దిస్ వీడియో ఈజ్ టు ఫైండ్ అవుట్ ద సోర్సెస్, దట్స్ ఇట్స్. ఇఫ్ యూ గైస్ ఆర్ ఇఫ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ ఈజ్ రిక్వైర్డ్ అప్కమింగ్ వీడియోస్లో చూద్దాం. అంటిల్ దెన్ రైట్ నౌ ఫోకస్ ఆన్ సోర్సెస్ అండి. ఓకే, క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 82. ఓకేనా, సెట్ ఏలో క్వశ్చన్ నెంబర్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ వ్యాలిడ్ రిగార్డింగ్ ద ప్రివేలింగ్ సినారియోస్ అండ్ ఇష్యూస్ ఇన్ కనెక్షన్ విత్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్? సో ద క్వశ్చన్ ఈజ్ అబౌట్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. దట్ ఆ టైంలో కరెంట్ అఫైర్స్లో ఉంది. యాక్చువల్గా సమ్ ఇష్యూస్ జరుగుతున్నాయి రిలేటింగ్ సమ్ డిబేట్స్ అబౌట్ డొమెస్టిక్ సపోర్ట్ ఏదో జరుగుతుందిలేండి, అది వదిలేండి. ద క్వశ్చన్ ఈజ్ రిలేటెడ్ టు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా, బేస్డ్ ఆన్ దట్ కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ వల్ల క్వశ్చన్ అడడం జరిగింది. సో క్వశ్చన్ చూడండి, దిస్ వన్. సో నేను ఆప్షన్స్ చదువుతాను. ఆఫ్టర్ ఆప్షన్స్ చదివిన తర్వాత వి విల్ గో త్రూ సోర్సెస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ మొబైల్ ద్వారా నేను ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఎక్కడి నుంచి అడిగారు ఎక్కడి నుంచి లేదో మీకు చూపిస్తాను. ఓకేనా, రైట్ నౌ చూడండి, నేను చదువుతున్నాను. ఫస్ట్ ఆప్షన్ ఈజ్, ద పీస్ క్లాజ్ అండర్ ద బాలి అగ్రిమెంట్ రీఇటరేట్స్ దట్ డెవలపింగ్ నేషన్స్ మస్ట్ నాట్ ఎక్సీడ్ ద 10% సీలింగ్ లిమిట్ ఫర్ పబ్లిక్ స్టాక్ హోల్డింగ్ స్కీమ్స్ ఇనిషియేటివ్స్. ఫస్ట్ ఆప్షన్ అయిపోయింది. సెకండ్ ఆప్షన్, ద గ్రీన్ బాక్స్ ప్రొహిబిట్స్ ద యూజ్ ఆఫ్ డైరెక్ట్ పేమెంట్స్ టు ప్రొడ్యూసర్స్ విచ్ ఆర్ నాట్ లింక్డ్ టు ప్రొడక్షన్ డెసిషన్స్. ఓకే, సెకండ్ ఆప్షన్ ఈజ్ కంప్లీటెడ్. థర్డ్ వన్, the reduction commitments are expressed in terms of total aggregate measurement of support, which includes
all product specific support and non product specific support in one single figure. And fourth option, final option, okay, any support that would normally be placed in the amber box is not to be placed in the blue box, even if the support mandates farmers to limit production. ఓకే, ఇవి 4 ఆప్షన్స్ అండి. 4 ఆప్షన్స్ ఇచ్చి కింద చూడండి ఏమడిగినాడు, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్. ఫస్ట్ ఆప్షన్లో 3 and 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్స్లో 1 2 3 1 2 4 ఇచ్చాడు. థర్డ్ ఆప్షన్లో ఓన్లీ 3. ఫోర్త్ ఆప్షన్లో 1 and 2. విచ్ వన్ కరెక్ట్ అంటున్నాడు. సో ఇప్పుడు నేను విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్ మొబైల్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వెబ్సైట్ ఓపెన్ చేసి డైరెక్ట్ స్టేట్మెంట్స్ నేను చూపిస్తాను ఎక్కడి నుంచి వచ్చాయో ఎగ్జాక్ట్గా. ఓకేనా, ద సోర్స్ వచ్చేసి వరల్డ్ వెబ్సైట్ అండి. ఆ వెబ్సైట్లో విచ్ పోర్షన్ అనేది క్లారిటీ ఉండాలి కదా. సో ఐఎమ్ టేకింగ్ మొబైల్. ఓకే, ఆల్రెడీ ఓపెన్ చేశాను ఎందుకంటే వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఈజీ అవుతుందని. సో సారీ, ఇట్ ఆస్కింగ్ పాస్వర్డ్. జస్ట్ స్టే 1 minute. బ్యాక్గ్రౌండ్ మీద ఎలాంటి ఫోకస్ చేయొద్దండి, జస్ట్ ఫోకస్ ఆన్ నేను ఏం చెప్తున్నా దాని మీద ఫోకస్ చేయండి. ఓకే, ఫస్ట్ టైం కదా కొంచెం ఇబ్బందిగా ఉంది నాకు కూడా రికార్డ్ చేస్తుంటే, తెలీదు నాకు ఎలా చేయాలో. సో దిస్ ఈజ్ ద ఇంటర్ఫేస్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వెబ్సైట్. ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో మెనూ మీద క్లిక్ చేయాలి. ఇట్ టేక్స్ టైం అండి యాక్చువల్గా, చాలా టైం తీసుకుంటుంది లోడ్ చేయడానికి యాక్చువల్గా. సో జస్ట్ వెయిట్ చేయండి, ఓపెన్ అవుతుంది. చూడండి, నేను చూపిస్తా ఎంత డెప్త్లో అడిగారు క్వశ్చన్. సో ఇట్ టేక్స్ టైం అండి. నౌ ఇట్ ఓపెన్స్. ఓకే, వచ్చింది కదండి. సో ఇలా ఆ మెనూ మీద క్లిక్ చేసినప్పుడు ట్రేడ్ టాపిక్స్ మీద క్లిక్ చేయాలి. ట్రేడ్ టాపిక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత గూడ్స్ మీద క్లిక్ చేసిన ఫస్ట్ వన్ అగ్రికల్చర్ టాపిక్స్. అగ్రికల్చర్ మీద క్లిక్ చేయండి, ఇట్ ఓపెన్స్. ఆఫ్టర్ దట్ జస్ట్ స్టే అండి. ఓకే, ఇట్ టేక్స్ టైమ్ అండి, జస్ట్ బీ పేషెన్స్, దట్స్ ఇట్. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. కొంచెం జూమ్ చేస్తున్నాను చూడండి. ఓకే, ఇలా ఇంకా లోడ్ అవుతుంది యాక్చువల్గా. సో అందుకోసం ఐఎమ్ వెయిటింగ్. కంప్లీట్ లోడ్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ వస్తుంది, అప్పుడు చూపించచ్చు. ఇది అగ్రికల్చర్ టాపిక్. అగ్రికల్చర్ అనే ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత ఇలా సేమ్, ఎస్ ఇది రైట్, దిస్ ఈజ్ ఇలా వస్తుంది. ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే దెర్ ఈజ్ అ ఆప్షన్ డొమెస్టిక్ సపోర్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ దట్ స్క్రోల్ చేసుకుంటూ పోతే ఐ విల్ షో యూ నో. ఓకే, గ్రీన్ బాక్స్ వచ్చింది. నెక్స్ట్ ఆఫ్టర్ దట్ విచ్ వన్, గవర్నమెంట్ సర్వీస్ ప్రోగ్రామ్స్, నాట్ దిస్ వన్, కాదు ఇది కాదు, యా డైరెక్ట్ పేమెంట్స్, యా ద గ్రీన్ బాక్స్, యా ఓకే. సో ఓకే, రైట్ చూడండి ఆప్షన్, సెకండ్ ఆప్షన్ చూడండి. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి, సెకండ్ వన్, దిస్ వన్, సెకండ్ ఆప్షన్. ద గ్రీన్ బాక్స్ ప్రొహిబిట్స్ ద యూజ్ ఆఫ్ డైరెక్ట్ పేమెంట్స్
టు ప్రొడ్యూసర్స్ విచ్ ఆర్ నాట్ లింక్డ్ టు ప్రొడక్షన్ డెసిషన్స్. ఓకే, సెకండ్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ చూడండి గ్రీన్ బాక్స్ గురించి అడుగుతున్నాడు. సేమ్ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ చూడండి. ద గ్రీన్ బాక్స్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ డైరెక్ట్ పేమెంట్స్ టు ప్రొడ్యూసర్స్ విచ్ ఆర్ నాట్ లింక్డ్ టు ప్రొడక్షన్ డెసిషన్స్. దట్స్ ఇట్, అంతే. దిస్ ఈజ్ అ స్టేట్మెంట్. సరే, గో ఇది. The green box provides for the use of direct payments to producers which are not linked to production decisions. Okay. Student, the green box also provides for the use of direct payments to producers which are not linked to production decision. Statement. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమడుగుతున్నాడు స్టేట్మెంట్. ద గ్రీన్ బాక్స్ ప్రొహిబిట్స్ అంటున్నాడు. ప్రొహిబిట్స్ అంటే కంప్లీట్గా ప్రొహిబిట్స్ చేస్తుందని ఇక్కడ స్టేట్మెంట్ మార్చాడు. దట్స్ ఇట్. ఇక్కడ ప్రొవైడ్ చేస్తుందని. ద గ్రీన్ బాక్స్ ప్రొవైడ్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ డైరెక్ట్ పేమెంట్స్. ఇక్కడ చూడండి, ద గ్రీన్ బాక్స్ ప్రొహిబిట్స్ ద యూజ్ ఆఫ్ డైరెక్ట్ పేమెంట్స్ టు ప్రొడ్యూసర్స్ విచ్ ఆర్ నాట్ లింక్డ్ టు ప్రొడక్షన్ డెసిషన్స్. ఓకే, చూడండి. ద గ్రీన్ బాక్స్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ ద యూజ్ ఆఫ్ డైరెక్ట్ పేమెంట్స్. ప్రొవైడ్ చేస్తుంది యాక్చువల్గా. గ్రీన్ బాక్స్ ప్రొవైడ్స్ for the use of direct payments to producers which are not linked to production decisions. చూడండి, దిస్ వన్ డైరెక్ట్ స్టేట్మెంట్. ఓకేనా, నెక్స్ట్ అదర్ స్టేట్మెంట్ చూపిస్తాను మీకు. స్టేట్మెంట్ 2 కంప్లీటెడ్ కదా. సో నెక్స్ట్ వన్ అట్లే స్క్రోల్ చేసుకుంటూ పోండి పైకి. అలా స్క్రోల్ చేసుకుంటూ పోతే నౌ యూ విల్ ఫైండ్ అనదర్ వన్. ఓకే, రిడక్షన్ కమిట్మెంట్స్. దిస్ వన్, యా. చూడండి, థర్డ్ ఆప్షన్ డైరెక్ట్ అండి, కాపీ అండ్ పేస్ట్. దట్స్ ఇట్. సింపుల్ వర్డ్స్లో చేంజ్ చేశారు అంతే. చూడండి, ద రిడక్షన్ కమిట్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ప్రొడక్ట్ స్పెసిఫిక్ సపోర్ట్ అండ్ నాన్ ప్రొడక్ట్ స్పెసిఫిక్ సపోర్ట్ ఇన్ వన్ సింగిల్ ఫిగర్. ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ చూడండి. ఐ విల్ షో యూ హియర్. చూడండి, the reduction commitments are expressed in terms of total aggregate measures of support includes all product of specific support and non-product of specific support in single figure. Same statement without changing even word also. So that statement is right. Third statement actual ga according to this pattern prakaram. Chudandi, the reduction commitments are expressed in terms of total aggregate measurement. సో ఐ విల్ పుట్ హియర్. సో సేమ్ స్టేట్మెంట్ చూడండి, ఎగ్జాక్ట్గా ఉంటుంది స్టేట్మెంట్. మీరు చూడండి, ద రిడక్షన్ కమిట్మెంట్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ప్రొడక్ట్ స్పెసిఫిక్ సపోర్ట్ అండ్ నాన్ ప్రొడక్ట్ స్పెసిఫిక్ సపోర్ట్ ఇన్ వన్ సింగిల్ ఫిగర్. సేమ్ స్టేట్మెంట్ వితౌట్ చేంజింగ్ ఎనీథింగ్. ద రిడక్షన్ కమిట్మెంట్స్ ఆర్ చూడండి, ఎక్స్ప్రెస్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ అగ్రిగేట్ మెజర్మెంట్ ఆఫ్ సపోర్ట్ విచ్ ఇంక్లూడ్స్ ఆల్ ప్రొడక్ట్ స్పెసిఫిక్ support and non-product specific support in one single figure. So this one completed kada. So third option also completed. Now come to back andi. Endulo ayipoyindi. When you come to back, click cheyandi back one. So it takes time and actual ga. So okay. So two statement we found. Okay, second one and third one. Okay, now let's move to fourth option అండి. let's move to fourth option. ఓకే, దిస్ వన్. ఫస్ట్ ఆప్షన్ దొరకలేదు. ఇది అమాల్గమేషన్ అండి. ఐ మీన్ టోటల్గా అన్ని స్టేట్మెంట్స్ కలిపి దే గివెన్ ఇంటూ వన్ స్టేట్మెంట్. సో యాక్చువల్గా నేను చూపిస్తాను దీన్ని కూడా ఎలా కరెక్ట్ చేయాలో. ఇది చూద్దాం ఇప్పుడు. ఫోర్త్ ఆప్షన్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వదిలేయండి. ఫస్ట్ దాంతో అంత అవరే అవసరం లేదు. సో ఇది వస్తుంది కదా ఇంటర్ఫేస్ మనకి, అగ్రికల్చర్ అని ఇంటర్ఫేస్ ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ సేమ్ మెనూ ఉన్న తర్వాత అగ్రికల్చర్ అదే అందులోనే ఉంటాము. సేమ్ అగ్రికల్చర్ అందులోనే ఉన్నప్పుడు జస్ట్ వెయిట్ అండి. సేమ్ ఓకే వచ్చింది. ఇలా స్క్రోల్ చేసుకుంటూ పోతే దెర్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ షీట్. ఓకే, ఇప్పుడు ఇందాక మనం డొమెస్టిక్ సపోర్ట్ అనే లింక్ క్లిక్ చేసాం కదా. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఫ్యాక్ట్ షీట్లో ద బాక్సెస్ అని ఉంటుంది. క్లిక్ చేయాలండి. ద బాక్సెస్ మీద క్లిక్ చేయాలి.
యాక్చువల్లీ టేక్స్ టైం అండి, సారీ. మీరు ఓపెన్ చేసినప్పుడు కూడా సేమ్ ఇలాగే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తారు చూడండి, ఎందుకో అర్థం కాలే. ఓకే, మళ్ళీ అగైన్ ఐ హ్యావ్ టు క్లిక్. ఓకే, ఫ్యాక్ట్ షీట్ ఇక్కడ ఉంది, వేరే ఫ్యాక్ట్ షీట్ కదా. క్లిక్ ఆన్ బాక్సెస్ క్లిక్ చేస్తే నో ఇట్ విల్ ఓపెన్. నో ఇట్ ఓపెన్, సారీ. అగో డొమెస్టిక్ సపోర్ట్ ఇన్ అగ్రికల్చర్ ద బాక్సెస్ అని వచ్చాయి. సో స్క్రోల్ అప్, యాంబర్ బాక్స్. ఓకే, యాంబర్ బాక్స్ వచ్చేసింది కదండి. అలా స్క్రోల్ చేసుకుంటూ పోతే నాట్ హియర్ బ్లూ బాక్స్లో ఉంటుంది ఎగ్జాక్ట్ వన్. హియర్ దిస్, ఇక్కడండి చూడండి. నేను క్వశ్చన్ చూపిస్తాను మీకు, స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ అండి చూడండి. ఫస్ట్ ఐ విల్ షో, ఇక్కడ ఈ స్టేట్మెంట్ చూపిస్తాను మీకు ఎగ్జాక్ట్. చూడండి స్టేట్మెంట్ చూడండి. ఎనీ సపోర్ట్ దట్ వుడ్ నార్మల్లీ బీ ప్లేస్డ్ ఇన్ ద యాంబర్ బాక్స్ ఈజ్ నాట్ టు బీ ప్లేస్డ్ ఇన్ ద బ్లూ బాక్స్ ఈవెన్ ఇఫ్ ద సపోర్ట్ మ్యాండేట్స్ ఫార్మర్స్ టు లిమిట్ ప్రొడక్షన్. ఓకేనా, ఇక్కడ చూడండి స్టేట్మెంట్ మొబైల్లో. ఎనీ సపోర్ట్ దట్ వుడ్ నార్మల్లీ బీ ఇన్ ద యాంబర్ బాక్స్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బ్లూ బాక్స్ అంటున్నాడు. ఈజ్ ప్లేస్డ్ ఇన్ బ్లూ బాక్స్, ఇక్కడ ఈజ్ నాట్ పెట్టినాడు అంతే, జస్ట్ వన్ వర్డ్ చేంజ్, దట్స్ ఇట్. ఈజ్ నాట్ టు బి ప్లేస్డ్ ఇన్ ద బ్లూ బాక్స్. ఇక్కడ ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఏముంది, ఈజ్ ప్లేస్డ్ ఇన్ ద బ్లూ బాక్స్ ఇఫ్ ద సపోర్ట్ ఆల్సో రిక్వైర్స్ ఫార్మర్స్ టు లిమిట్ ప్రొడక్షన్. ఓకే, సేమ్ చూడండి ఎగ్జాక్ట్ స్టేట్మెంట్. ఇక్కడ నాట్ యాడ్ చేసినాడు, దట్స్ ఇట్. ఓకే, అయిపోయిందండి. ఈ 3 స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోయినాయి. నాకు దీన్ని బట్టి చూడండి, సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ అన్నారు కదా. సో విచ్ వన్ ఈజ్ రైట్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, జస్ట్ వెయిట్. రైట్, ఫర్గాట్ పెన్ అండి. జస్ట్ చూడండి, పర్లేదు చూపిస్తాను మీకు. ఓకే చూడండి, విచ్ వన్ ఆన్సర్. ఇప్పుడు చూడండి మనం ఏం చేసిన, ఇది 4th వన్ రాంగ్ ఆప్షన్. ఓకే, 4th వన్ రాంగ్. సో 4th వన్ తీసేయండి. ఆప్షన్స్లో ఎక్కడ ఉంది 4th వన్? ఫస్ట్ ఆప్షన్లో ఉంది, సెకండ్ ఆప్షన్లో ఉంది. ఇక్కడ ఎలిమినేట్ చేసి మనం చేయొచ్చు ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్, సెకండ్ వన్ ఈజ్ రాంగ్. సో అక్కడ కరెక్ట్ వన్ ఫైండ్ అవుట్ చేయడం. ఇప్పుడు రిమైనింగ్ ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఓన్లీ 3 అండ్ 1 and 2 ఈజ్ లెఫ్ట్. 1 and 2లో కూడా ఇక్కడ ఆప్షన్ ఏముంది, సెకండ్ వన్ ఈజ్ రాంగ్ కదా. యాక్చువల్గా ద గ్రీన్ బాక్స్ ప్రొవైడ్స్ రియల్ స్టేట్మెంట్ అయితే మీకు ఆల్రెడీ చూపించాము, కావాలి తర్వాత మీరు చూసుకోండి. ద గ్రీన్ బాక్స్ ప్రొహిబిట్స్ అని అంటున్నాడు, కానీ అక్కడ గ్రీన్ బాక్స్ ప్రొవైడ్స్ యాక్చువల్గా. సో ద గ్రీన్ బాక్స్ ప్రొహిబిట్స్ ద యూజ్ ఆఫ్ డైరెక్ట్ పేమెంట్స్ టు ప్రొడ్యూసర్స్ విచ్ ఆర్ నాట్ లింక్డ్ టు ప్రొడక్షన్ డెసిషన్స్. సో దిస్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో రాంగ్. ఇప్పుడు మిగిలిన ఆప్షన్లో సెకండ్ స్టేట్మెంట్ ఎక్కడ ఉంది, 4th వన్లో ఉంది. సో దిస్ వన్ ఆల్సో రాంగ్. సో ద ఆన్సర్ ఈజ్ ఓన్లీ 3. చెప్పాను కదా, దిస్ వన్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వితౌట్ చేంజింగ్ ఎనీ వర్డ్స్, దే డైరెక్ట్లీ కాపీ పేస్టెడ్, దట్స్ ఇట్. ఇలా డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చాయన్నమాట. సో ఇదండి. ఐ థింక్ ఐ హోప్ యూ గాయ్స్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో అనిపిస్తుంది నాకు అండి. క్వశ్చన్స్ ఎంత డెప్త్ అంటే, డెప్త్ అని కాదు, నార్మల్గా యాజ్ ఆస్పిరెంట్స్గా వాట్ వీ డిడ్ చెప్పండి వెన్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2 ఆర్ యూపీఎస్సీ, ఈవెన్ యూపీఎస్సీ. జస్ట్ ఇప్పుడు మనకు తెలుసు ఎక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, మేజర్ ఇష్యూస్ తెలుసు. బట్ నో వన్ విల్ గో ఇన్ దట్ డెప్త్ కదండి. ఈవెన్ ఆ న్యూస్ కరెంట్ అఫైర్స్లో ఉన్నప్పటికీ చూడండి, వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో అగ్రికల్చర్ మెనూ ఓపెన్ చేసి అందులో అగ్రికల్చర్ సెక్షన్ ఓపెన్ చేసి మళ్ళీ అందులో డొమెస్టిక్ సపోర్ట్ అని క్లిక్ చేసి డొమెస్టిక్ సపోర్ట్లో కూడా మళ్ళీ లోపలికి వెళ్తే అందులో గ్రీన్ బాక్స్ డైరెక్ట్ పేమెంట్స్ అని అది ఇలా చాలా ఇష్యూ చాలా ఉంది కదా. సో అందుకోసమే బీ కేర్ఫుల్ అంటున్నా. మై ఇంటెన్షన్ ఈజ్ ద ఆస్పిరెంట్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2, okay, be careful while preparing for these exams, because ఎందుకంటే క్వశ్చన్స్ ఆర్ డైరెక్ట్లీ టేకింగ్, దట్స్ ఇట్. ఎందుకంటే సోర్స్ ఒకటే మనం
అథెంటికేట్ సోర్స్ యూజ్ చేయాలి, దట్స్ ఇట్, అంతే. మీరు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారో ఈజ్ అప్ టు యూ, దట్స్ ఇట్. బట్ వెన్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ దీస్ ఎగ్జామ్స్, ఏపీపీఎస్సీ, ఎస్పెషల్లీ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, యూ గైస్ హ్యావ్ టు బీ అవేర్. యూ గైస్ హ్యావ్ టు బీ కేర్ఫుల్ వైల్ ప్రిపేరింగ్. ఓకే, ఎందుకంటే చూస్తారు కదా క్వశ్చన్స్, నేను ఓన్లీ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూపించడం ఇంత ఈజీ, ఇప్పుడు ఈజీ అనిపించింది. బట్ వెన్ ఐఎమ్ ఫైండింగ్ ది సోర్స్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ. వెన్ ఐ సా క్వశ్చన్ పేపర్, దట్ టైమ్ ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ నర్వస్. సో దట్స్ వై ప్రిపేర్ అవుతున్న వాళ్ళు బీ కేర్ఫుల్. ఓకే, ఐ హోప్ యూ గాయస్ డెఫినెట్లీ లైక్ దిస్ వీడియో అనుకుంటా. ఏదో ట్రై చేశాను, దిస్ ఇస్ ఫస్ట్ వీడియో ఆఫ్ మైన్. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, సింపుల్, మీకు తెలిసిందే కదా, ఒక లైకు, ఒక షేరు, సబ్స్క్రైబ్, దట్స్ ఇట్. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఓకే, ఇంకా ఉన్నాయి కదా, ఇంకా రిమైనింగ్ 29 క్వశ్చన్స్ ఆర్ దేర్. ఆ 29 క్వశ్చన్స్ కూడా చేశాను, బట్ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి, సో ఐ విల్ డూ ఇన్ పార్ట్స్. Part 1, Part 2, Part 3, like that I will do. Okay, let's meet in second video అండి. Bye, all the best. బాగా చదవండి.